కీర్తనల గ్రంథము 106వ సంకీర్తన. కీర్తనల గ్రంథము 106 సంకీర్తన 30-31 వచనం. ఫినెహాసు లేచి ఆగిపోయాను. చాలు, దేవునికి స్తోత్రం. అక్కడ ఫినెహాసు లేచి పరిహారము చేయగా ఆ తెగులు ఏమైపోయిందంట. అక్కడ కూడా ఆ ఫినెహాసు చేశాడు కాబట్టి ఆ ఇశ్రాయేలు చేసిన పాపము అక్కడితో తెగులు ఆగిపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ తెగులు ఆగిపోవడమే కాదు కానీ ఆయన సెలవిస్తున్న మాట 31వ వచనం, నిత్యము తరములన్నిటకును అతనికి ఆ పని నీతిగా ఎంచబడను. ఎవరికి ఎంచబడింది నీతిగా? ఫినెహాసుకి నీతిగా ఎంచబడింది. దేవునికి స్తోత్రం. దేవుడి పట్ల కూడా ఆయన మంచి కార్యం చేశాడు కాబట్టి దేవుడికి నీతిగా ఎంచబడ్డాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, మనము కూడా దేవుడి సందికి వచ్చినప్పుడు కూడా ఒక నీతిగా, నిజాయితీగా, లేదంటే సంఘంలో ఒక క్రమం చొప్పున నడుచుకుని వెళ్తే మనము కూడా దేవుడికి నీతిగా ఎంచబడతాం. ఆ స్త్రీ చేసిన ఒక మంచి కార్యము కూడా దేవుడికి ఎటువంటిదంట, మంచి కార్యం చేసింది. కానీ నా పట్ల ఎటువంటి చెడ్డ కార్యము ఆమె తలపెట్టలేదు. ఆమె నా కోసం విలువైనది, శ్రేష్టమైనది అట్టుకొచ్చింది కాబట్టి ఆమెకున్న పాపములు, శాపములు అన్నీ కూడా తొలగించబడ్డాయి. రెండో మాట మనం వచ్చినట్లయితే హెచ్చరిక పుత్రుడు అయినటువంటి వాడంట యోసేపు హెచ్చరిక పుత్రుడు చేశాడు కాబట్టి ఆమెకున్న భూమిని, పొలాన్ని అమ్మి దేవుని పాదముల ఎదుట పెట్టబడ్డాడు. అపొస్తలుని పాదముల ఎదుట. మనము కూడా మనకున్న దాంట్లో కాదు కానీ దేవుడికి ప్రేరేపిస్తే గనక నువ్వు అట్టుకొచ్చి దేవుని పాదం ఎదుట పెట్టినట్లయితే నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు. అలాగే మూడో మాట మనం చూసినట్లయితే ఫినెహాసు దేవుడికి ఒక మంచి కార్యము చేశాడు. అది దేవుడికి ఎలాగ ఎంచబడ్డదంట, నీతిగా ఎంచబడ్డది. మరి నువ్వు కూడా నీ కుటుంబంలో హెచ్చరిక చేసేవారుగా నువ్వు లేపబడాలి. అలాగే సంఘంలో హెచ్చరిక చేసేవారు నువ్వు లేపబడాలి. దైవసేవకుడు చెబుతున్న మాట కూడా నువ్వు హెచ్చరికగా ఎంచబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అటువంటి మాటలు మన కుటుంబంలో, మన సంఘంలో జరిగించునుగాక. ఆమేన్. దేవుడి కొద్ది మాటలు దేవుడు వినికిలో మనం ఫలింపచేయునుగాక. ఆమేన్. ఇక్కడికి చప్పలు కొడుతూ ప్రభు నామని మహిమపడదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. పోరాటం దేవునిదైతే నాకేలారాటం, విశ్వసించి నిలుచుంటేనే ఇస్తాడు విజయ కిరీటం. పోరాటం దేవునిదైతే నాకేలారాటం, విశ్వసించి నిలుచుంటేనే ఇస్తాడు విజయ కిరీటం. గొల్యాతును పుట్టించినదే దావీదును, గొల్యాతును పుట్టించినదే దావీదును హెచ్చించుటకై. కిరీటం కావాలంటే గొల్యాతులు రావద్దా, కిరీటం కావాలంటే గొల్యాతులు రావద్దా. శ్రమలే నా అతిశయం, శ్రమలోనే ఆనందం, శ్రమలయందే ఉత్సాహం, విశ్వాసమే నా బలం. శ్రమలే నా అతిశయం, శ్రమలోనే ఆనందం, శ్రమలయందే ఉత్సాహం, విశ్వాసమే నా బలం. విత్తనం విరుగకపోతే ఫలించునా, కష్టాలే లేకపోతే కిరీటమే వచ్చునా. విత్తనం విరుగకపోతే ఫలించునా, కష్టాలే లేకపోతే కిరీటమే వచ్చునా. దేవునికి స్తోత్రం. అందరం చేతులు పైకి బిగ్గరగా స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రభునందు ప్రియులైన మీ అందరికీ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తాను. అందరికి వందనాలండి, అందరికి వందనాలండి. దేవునికి స్తోత్రం. దేవుడు మంచి సమయాన్ని మనకి ఇచ్చారు. వాతావరణం కూడా చాలా అద్భుతంగా ఉంది. ఆమె ఇంత కూల్గా ఉంటుందని ఇప్పుడు అనుకోలేదేమో. హల్లెలూయా. ఇందాక మేము మేడవరి వెళ్తున్నప్పుడు మా నెత్తి మీద కొబ్బరి మట్ట పడాలి. అప్పుడు మీరు అందరిని ఓడించే పాట వచ్చేది, పరదేశులము ప్రియులారా. ఆ పాట రావాలి. దేవునికి స్తోత్రం. కానీ దేవుడు ఎంత గొప్పగా ఏం చేశాడు తెలుసా? ఎంత ఈదురు గాలులు వీచినా సకాలంలో ఆ ప్రార్థనా స్థలానికి వెళ్ళడానికి దేవుడు కృప చెప్పాడు. దేవునికి స్తోత్రం. అమ్మా చెప్పండి రా. అలా నేను ఒక మాట మిమ్మల్ని అడిగి తర్వాత బల్లారాధనకి వెళ్ళిపోదాం. దేవునికి స్తోత్రం. మన సంఘంలో ఆల్రెడీ ప్రేయర్ పెడుతున్నారా? కొంచెం మీరు మాట్లాడాలి. అక్కడక్కడి నుంచి వస్తున్నాయి. సంఘంలో ఆల్రెడీ ప్రేయర్ జరుగుతున్నాయమ్మా, మాట్లాడరా? ఏదో బొమ్మల్లాగా ఇలాగ అంటారు చూడు. ఓకే, జరుగుతున్నాయి. దేవునికి స్తోత్రం. ఆల్రెడీ ప్రేయర్లు ఎందుకు పెడతారు చెప్పండి?
మీరు మాట్లాడితే బల్లలోకి వెళ్తాం. మీరు చెప్పాలి ఆల్రెడీ ప్రేయర్ ఎందుకు పెడతాం? అబ్బా బాబా, ఎంతమంది ఉన్నారు ఎవరు మాట్లాడడం తెలియట్లేదు. అప్పుడు చెప్పండి ఎందుకు పెడతారు? స్తోత్రం నాయన, చెప్పండి అమ్మా. ఆల్రెడీ